ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. హనోకు, సౌండ్ పెంచండమ్మా. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. దేవుడి ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి మనలను బలపరుచునుగాక. ప్రియులరా, సృష్టి ఆరంభములో ఇన్ ద బిగినింగ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇన్ ద బిగినింగ్ అంటే ప్రారంభములో, సృష్టి ప్రారంభములో దేవుడు భూమి ఆకాశాలను సృజించను. ఆ మాట ఏ గ్రంథాలలో లేదు. ఆమె భూమి అట్లొచ్చింది, ఆకాశం ఎట్లొచ్చింది, ఇవన్నీ ఉంటాయి. కానీ బైబిల్లో రాయబడిన మొదటి మాట ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. తర్వాత మొట్టమొదటి మానవులు ఎవరంటే చెప్పాలి, ఆదాము హవ్వ. వీరిరువురు మనందరికీ తెలిసిన వాక్యమే కదా. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు కదా. ఇప్పుడు ఎవరన్నా ఆదామును, అయ్యా మీ నాన్నెవరంటే చెప్పాలి. ఏమని చెబుతారు? దేవుడమ్మ. ఆదాముకు తండ్రి ఎవరు? నిన్ను అడిగితే మీ నాన్న పేరు చెబుతావు, నన్ను అడిగితే మా నాన్న పేరు చెబుతావు. కానీ ఆదాము చెప్పడానికి వాళ్ళ నాన్న లేడు. ఎవరో తెలుసా? దేవుడు అని చెప్తాడు. ఆమె ఎంత ధన్యత ప్రియులరా, ఎంత ధన్యత. అయితే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఎన్నేళ్ళు చూసారా? ఎవరి కుమారుడు అని చెప్పాను చెప్పాలి, దేవుని కుమారుడు. అక్కడ నుండి 7వ వ్యక్తి ఉన్నాడు. 7వ వ్యక్తి. 7 అంటే చాలా సంతోషం. నా మట్టుకైతే నాకు 7 అంటే చాలా సంతోషం. 7వ వాడు హనోకు. ఎవరండి? హనోకు యొక్క తండ్రి పేరు ఎరదు. ఈ ఎరదు 962 ఏండ్లు బ్రతికాడు. ఆమె ఇప్పుడు చెప్పాలి, ఆదాం బ్రతికింది 930, ఎరదు బ్రతికింది 962. ఎవరిది ఎక్కువ? ఎరదుదే. లెక్కలు బాగొచ్చు కదా మనకి, కదండి. ఆదాము కంటే ఎక్కువ బ్రతికాడు. చెప్పాలి, ఎక్కువ బ్రతికాడు. అయితే వీళ్ళ కుమారుడున్నాడు, హనోకు కుమారుడు పేరు మెతూషల. 969 ఏండ్లు బ్రతికాడు. చూసారా? 969 అంటే ఎరదు కంటే కూడా ఎక్కువ. ఆయన 62. ఏనంత? 69. 7 ఏండ్లు. మీకు రహస్యం చెప్పనా? ఆమె ఏంటో తెలుసా రహస్యం? ఎక్కువ కాలం ఈ భూమి మీద జీవించాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి.
నీ ధనము కాదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు కాదు, నీకున్నటువంటి మిద్దె మేడలు కాదు. ఎక్కువ కాలం బ్రతకడం అంటే దేవుని యొక్క ఈ ఆశీర్వాదం ఆదాము కంటే మెతూషెలకే ఎక్కువ. చూసారా? కొంతమందిని బాధాకరమైన విషయం ఏంటంటే తండ్రి కంటే ముందే కొడుకులు చనిపోతున్నారు. తండ్రి కంటే ఏ తండ్రికి ఇష్టమో ఉండదు, ఏ తల్లికి ఇష్టమో ఉండదు, కానీ కొంతమంది అలా చనిపోతున్నారు. ఒక దైవజనుడు అన్నాడయ్యా, నేను నా జీవితకాలం అంతా దేవునికి 3 విజ్ఞాపనలు చేశానయ్యా. మిగతా ప్రార్థన అంతా చేసి 3 మాత్రం ప్రత్యేకమైన విజ్ఞాపనలు. మొదటిది ఏంటో తెలుసా? నాకంటే ముందుగా నా బిడ్డలను తీసుకోవద్దయ్యా. చూసావా ఎంత ఆశ? ఇది మొదటి విజ్ఞాపన అంట. చూసారా? కానీ ఆయన పెద్ద కుమారుడు చనిపోయాడు ఆయన కంటే ముందే. ఆ రోజు నన్ను పిలిస్తే వెళ్ళి అలా కూర్చోగానే నా చేతులు పట్టుకొని పెద్దగా ఏడ్చాడు. పాపం ఆయన వయసు 86 ఏండ్లు. నేను చాలా చిన్నవాడికి ఆయన నన్ను పట్టుకొని ఏడ్చా. అన్నాడయ్యా, నా మనవి ఎందుకో దేవుడు ఆలకించాడు అని ఆయన అనుకున్నాడు. వీళ్ళ బైబిల్లో దావీదు అన్ని విషయాల్లో దేవుని చేత శబాష్ అనిపించుకున్నాడు. ఎన్ని విషయాల్లో? మంచి పాఠకుడు, మంచి రచయిత, మంచి రాజు, మంచి ఓర్పు, అన్నీ మంచియే. మంచి తండ్రిగా లేకపోయాడు. అది ఆయన తప్పు కాదు. బిడ్డలిల్లా ఆయన మాట ఏం చేస్తాడు? అన్న బాగా ప్రార్థన చేస్తే పుట్టినోడు సమూయేలు. సమూయేలు కుమారులు సమూయేలు వంటి వారు కాదు అని బైబిల్లో రాయబడింది. అది సమూయేలు తప్పు కాదు. ఈ విషయాలు నేను ఆయనకు చెప్పా. మన బిడ్డల్ని చెడిపోమ్మని కోరలేదు కదా, వాళ్ళు చెడిపోయారయ్యా, అది నీ తప్పు కాదు అని ఓదార్చాను. ఇక్కడ మనం చూడవలసిన సత్యం ఏంటో తెలుసా? మెతూషెల బైబిల్ అంతటిలో ఎక్కువ కాలము బ్రతికాడు. ఆమె ఇప్పుడు నేను అనుకుంటాను వాస్తవంగా ఆదాము బ్రతకాలి ఎక్కువ కాలం. ఎందుకని? ఆదాము దేవుని కుమారుడు. కానీ ఆదామును మించి మెతూషెల 969 ఏళ్ళు. ఇప్పుడు చెప్పండి, నీ ప్రక్కోడి కంటే నువ్వు ఎక్కువ బతకగలవు. ఎప్పుడో తెలుసా? నీకంటే గొప్ప కంటే నువ్వు ఎక్కువ బతకగలవు. ఎప్పుడో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ప్రియులారా, 7వ వాడైన హనోకు జీవితం 3 గొప్ప పాఠాలు మనకు నేర్పుతుంది. హనోకు జీవితం 3 గొప్ప పాఠాలు. హనోకు అంటే మెతూషెల యొక్క తండ్రి గారు. అలాంటి హనోకు శ్రేష్టమైనటువంటి దీవెనలు దేవుని ద్వారా పొందుకున్నాడు. బైబిల్లో మరణము రుచి చూడకుండా, అంటే మన భాషలో చెప్పండి, చనిపోకుండా దేవుని యొద్దకు పోయింది 2. మొదటి వాడేమో హనోకు, రెండో వ్యక్తి ఏమో ఏలియా. ఆమె ఎలా వెళ్ళారు దేవుని దగ్గరికి? చనిపోకుండా. ఎట్లమ్మా? మీ ఊర్లో ఎవరన్నా ఉండరా? ఈ భూమి మీద ఎవరన్నా ఉండరా? ఎవరు? పుట్టిన ప్రతోడు చెప్పు. కానీ హనోకు విషయంలో ఆ గొప్ప ధన్యత. హనోకు చాలా దేవునికి ప్రియమైన వాడిగా. 3 విషయాలు ధ్యానం చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. మొదటిది చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హనోకు
మరణము చూడకుండునట్లు ఏం చేయబడ్డాడు? చదవమ్మా. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడంట. ఎవరికి ఇష్టడమ్మా? దేవునికి ఇష్టం. ఒక ఊరిలో వినుకొండ అవతల ఒక పల్లెటూరుకి వెళ్ళి వాక్యం చెప్పి ఒక ఆయన దొరగారు వచ్చి ఇన్ని బైబిళ్ళు తెచ్చిపెట్టాడు. పక్క ఏంటి? 100 రూపాయల నోట్లది 2 కట్టలు ఈ పక్క పెట్టి, కళ్ళన్నీ ఎట్టున్నాయి అందరి చెప్పాలా? బైబిల్కి వెళ్ళి ఎవరు చూడట్లే. ఆయన చెప్పాడు అయిపోయినాక ప్రార్థన, మీరు ఒక్కొక్కరు లేచొచ్చి ఒక బైబిల్ అయినా తీసుకోండి, లేదా ఒక 100 రూపాయలైనా తీసుకోండి. ఒక్కడు బైబిల్ మేము చేయబెట్టలేదండి. అందరు రావడం, 100 రూపాయలు తీసుకోవడం వెళ్ళిపోవడం. ఒక పిల్లోడు వచ్చి బైబిల్ పట్టుకున్నాడు. బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్తాడు. వాళ్ళమ్మ వాడికి వెళ్ళి ఉరిమురిమి, ఎందుకని వాడు కూడా 100 పట్టుకోలేదు. ఇంటికి వెళ్ళగానే ఆ బైబిల్ అక్కడ పెట్టాడో లేదా పెట్ట కొట్టేసింది. ఎందుకో చెప్పాలి, 100 బాగొట్టాడు. 100 గమనించండి. ఎప్పుడైతే వాడిని కొట్టి, బుద్ధి లేదు, నేను తీసుకున్నదన్నా చూసి తీసుకోవాలి కదా, నన్నన్నా నువ్వు చూడాలి కదా, అది ఇది అని తిట్టి, ఓ బైబిల్ తెచ్చావు, నీ బైబిల్ తీసి ఆ టిసిరేసులకి 1000 రూపాయల నోటు పడ్డది. అందులో చప్పట్లు కొట్టండి. ఎంత కొట్టినామా? కాస్త పోయి ఎత్తుకుని, నా కొడుకో, నాకంటే 900 ఎక్కువ తెచ్చావు అని ముద్దు పెట్టుకో. ఏం చూసిందామా? డబ్బునే చూసింది. ప్రియులారా, దేవునికి ఇష్టడు అని అంటే ఈ లోకాన్ని చూడకూడదు. ఆమె ఎవరిని చూడాలి? ఇష్టడు అంటే, దేవునికి ఇష్టడు అంటే దేవుణ్ణి అతడు అంతగా ప్రేమించాడు. ఆమె ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రేమిస్తే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొంటాడు, అప్పుడు దేవుడు వానిని ప్రేమించును, మేము వాని యొద్దకొచ్చి వాని యొద్ద నివాసము. దేవుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో నివాసము చేస్తాడు. ప్రియులారా, లోక సంబంధమైన వాటిని దేనిని నువ్వు చూసినా యేసయ్యను ప్రేమించలేవు. యేసయ్యను ప్రేమిస్తే వీటిని ఎన్నిటికీ నువ్వెన్నడూ వాటి వైపు చూడలేవు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! ప్రభు వచ్చి నీ దగ్గర నివాసము చేస్తాడు. ఆయన మన దగ్గర నివాసం చేస్తే కొరత ఉండదు, అనారోగ్యం ఉండదు, అననుకూల పరిస్థితులు ఉండవు. అమ్మా, అనారోగ్యం ఉన్నా కూడా క్షణములో వెళ్ళి పోతే. హనోకు దేవునికి ఇష్టడంట. ప్రియులారా, మనము దేవునికి ఇష్టలం అనే మాట మనం చూస్తే, దేవుని మనం ప్రేమిస్తున్నామనే మాట మనం చూస్తే, ఈ లోకాన్ని మనము దేని వైపు కూడా చూసి మనము దానిని ప్రేమించకూడదు. ఆమె ఒక దైవజనుడు చెప్పాడు, ఉదయము లేవగానే నువ్వెవరిని ప్రేమిస్తావో వాళ్ళు మొదట నీ నోట్లో ఉండును గాక. ఎవరిని ప్రేమిస్తావు? కొంతమంది చిన్న బిడ్డలు ఉదయం లేవగానే పీల్చుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళ ముఖం చూసి అప్పుడు మిగతా విషయం. మనకిష్టం కాదా పనులు? నీ భక్తి జీవితంలో మొదటి మెట్టు ఏంటో తెలుసా? ఆ పిట్టలు పిచ్చుమని, కాకులు కిచుకిచుమని అరవక ముందే నువ్వు దేవునితో మొదటి మాట చెప్పాలి. ఆమె
ఆమె ఆ మొదటి మాట ఏంటో తెలుసా? దేవా, ఒక రోజునిచ్చినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం. ఒక రోజు గడిచిందంటే నువ్వు అనుకుంటున్నావేమో, మా దేవుని కృపది. ఆమె ఆమె ఎప్పుడైతే నువ్వు ప్రభువును ప్రేమిస్తావో, ప్రభు వచ్చి నీ దగ్గర నివాసము చేస్తాడు. వాక్యములో ఒక మాట ఉంది, యోహాను గారు రాసిన మొదటి పత్రిక చదవండి, 2వ అధ్యాయము 15, 16 వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం, జీవపు. కాబట్టి దేవుని ప్రేమించే బిడ్డలముగా ఉంటే అప్పుడు దేవుడికి మన మీద ఇష్టము కలుగుద్ది. ఆమె సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. అతడు నాకు ఇష్టడు గనుక నేను అతన్ని తప్పించెదను. చెప్పండి అందరూ, అతడు నాకు ఇష్టడు గనుక నేను అతనిని తప్పించెదను. ఏమిట్లు తప్పిస్తాడో తెలుసా? మరణము నుండి. చెప్పాలి, తప్పించే దేవుడు. ఇంకెవడి చేత కాదు. ఓటమి నుండి తప్పించే, అనారోగ్యం నుండి తప్పించే. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనకిష్టునిగా ఉంటే, ఆయనకిష్టునిగా ఉంటే. హనోకు ఆయనకిష్టుడంట ప్రియులారా. అందుకే దేవునితో నడిచాడు. ఆమె ఎవరితో? నువ్వు నేను ఉదయం లేవగానే మొదటి మాట ప్రభుతో చెప్పాలి. రాత్రి నిద్రకు వెళ్ళే ముందు చివరి మాట కూడా ప్రభుతోనే చెప్పాలి. అది భక్తి. భక్తి అంటది నీ ప్రారంభము ప్రభువే, నీ ముగింపు ప్రభు. ఎప్పుడైతే నీలో నాలో ఆ భక్తి ఉంటుందో అప్పుడు మనమంటే ప్రభువుకు ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. హనోకు దేవునితో నడిచెను అనే మాటలో మనం చూస్తే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కలిసి నడవాలంటే ఒకే దిక్కు ఉండాలి. ఆమె ఒకడు ఈ దిక్కు చూస్తూ ఇంకొకడు ఆ దిక్కు చూస్తే కలిసి నడవలేరు. ఆమె దొరకొండ ఒకడు వెళ్తున్నాడు, వానితో కలిసి నడవాలంటే ఇంకొక వ్యక్తి కూడా ఎటు వెళ్ళాలి? దొనకొండకే. ఒకే దిక్కు అనగా దేవుని దిక్కే హనోకు దిక్కు. రెండవది, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి నడవాలంటే ఆ వ్యక్తి వేగము లాగానే ఈ వ్యక్తి కూడా అదే వేగములో. ఒకడు ఉరుకుతుంటే, ఒకడు పరిగెత్తుతుంటే ఇంకొకడు చిన్నగా నడుస్తారు. ఇద్దరు కలిసి నడవలేరు. ఇద్దరు నడవాలి లేదా ఇద్దరు పరిగెత్తాలి. అంటే దేవుడు నడుస్తున్నాడు, ఆయనతో హనోకు నడిచాడంటే దేవునంత వేగమే హనోకు కూడా కలిసి నడిచాడు. అర్థమైందా? ఇద్దరు కలిసి నడవాలంటే బైబిల్లో ఒక మాట చెప్తాను చూడండి. మలాకీ గ్రంథం 3వ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? నడవలేరు. ఇద్దరికి ఏముండాలి? సమ్మతి ఉండాలి. ఇద్దరు సమ్మతిస్తేనే కలిసి నడవగలరు. సమ్మతించకుండా నడవలేరు. ప్రియులారా, హనోకు
దేవునితో నడిచాడు. మరి నీవు నేను ఈ రాత్రి నేర్చుకున్నాం, దేవునికిష్టులుగా బ్రతుకుదుముగాక. ఒక ఆయన మెల్లగా వచ్చి మా కవర్లో 500 పెట్టి, కవర్ ఇచ్చయ్యా, నా పేరు చెప్పొద్దు. చూసారా, నా పేరు కానికి. నేను ఊరుకున్న, నా పక్కన ఉన్నోడు అడుగుతుండే పేరు చెప్పకపోతే అట్టయా, తెలియొద్దు నలుగురికి. ఈడేమో ప్రార్థనోడు, ఆయనేమో అన్యుడు. చూసారు, అన్యుడు అంటుండయ్యా, అందరికీ తెలియాల్సిన పని దేవునికి తెలిస్తే. మరి మనం చదువు నా పేరు, పెద్దగా చదువు నా పేరు, మైకులు చదువు నా పేరు. దేవునికి ఇష్టం. ఒక ఆమె ఫ్యాన్ తెచ్చిందంట బైబిల్ చర్చిలోకి. ఏంటిది? ఫ్యాన్ తెచ్చి ఫ్యాన్ మీద రాసిందంట, పలానామ బహుమానం రాసింది కదా. ఇక ఆదివారం వచ్చి స్విచ్ అయిపోతుంది, వేయమాకండి, నా పేరు కనపడొద్దు. అయితే నువ్వు ఎందుకు పెట్టినావు ఫ్యాను? ఫ్యాన్ వేయొద్దంటివి. మరి ఫ్యాన్ తిరగకపోతే గాలి రాదు. అసలు పెట్టింది ఎందుకు ఫ్యాను? తిరగడానికి. గాలి. ఫ్యాన్ అయిపోక ఫ్యాన్ నా పేరు కనపడ, తీసి నీ ఇంట్లో పెట్టుకొని నీ ముఖానికి కొట్టుకో. అంతేగాని ఇక్కడ తెచ్చిపెట్టి ఫ్యాన్ వేయొద్దంటే ఎట్లా? అంటే కొంతమందికి మనుషుల దగ్గర పబ్లిసిటీ కోరుకుంటారు. అనోకలా కాదండి, దేవునితోనే చెప్పాలి. నడిచాడు. ఆయన వేగం ఎంతో, అనోకుది కూడా అదే వేగం. ఆయన ఏ దిక్కుకెళితే అనోకు కూడా ఆ దిక్కుకే. చూశాను, దేవునితో సమ్మతించి నడిచాడు. ఆమేన్. అనోకు దేవునితో నడిచిన కొనిపోబడక మునుపు ఇష్టునిగా ఉండెను. దేవునికి ఎలా ఉన్నాడు? మనుషుల ఇష్టం తీసి పక్కన పడి, మనుషుల ఇష్టం మనకొద్దు. ఆయనకి ఇష్టడిగా ఉంటే భూమి మీద నీవు ధన్యుడవగుదువుగాక. ప్రభువుకి ఇష్టడిగా జీవించు. చూడండి వాక్యంలో కీర్తనలు 16 చరణం, 16వ కీర్తన 3వ చరణం. నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టం. అబ్బా, ఎంత ధన్యత, ఎంత ధన్యత. గమనించండి, నీకు 2 పిల్లలనుకో, 4 పిల్లలనుకో, నువ్వు జవాబు ఎలా ఉండాలో తెలుసా? దేవుని దయ వల్ల నాకు 4 పిల్లలయ్యా అని చెప్పాలి. ఆమె వస్తుందా నీ నోట మాట వస్తుందా? ఒక ఆయన రెడ్డి ఊర్లోంచి బయలుదేరాడు. ఆ పాలెం నుండి ఒకడు వస్తాడు. ఎంతమంది పిల్లలంటే, నీ దయ వల్ల నాకు 2 అయ్యాను. వాడి దయ అట్ట ఇది, నీ దయ వల్ల నాకు 2. అట్లా అనకూడదు. ఎవరి దయ? నేర్చుకోండి. భూమి మీద ఎవడి దయ ఉన్నా మనకు క్షేమము కాదు, కానీ దేవుని దయే ఉండాలి. ఆ దయను పొందుకోవాలి. ప్రియులారా, అద్భుతం ఏంటో తెలుసా? హనోకు దేవునితోనే నడిచాడు. ఎన్నోవాడు తెలుసా? 7వ వాడు. ఆమె ఎన్నోవాడు? మా ఇంట్లో నేను 7వ వాడిని. ఆమె 7 అంటే ఎంత దీవెనో. ఆ చదవండి, ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఆమె మీ జీవితంలో ఎప్పుడు కూడా 7వ దినమైన పరిశుద్ధ దినాన్ని ఆబ్సెంట్ కాకుందురుగాక. అది మంచిది, అది దీవెన, అది ఆశీర్వాదం. హనోకు జీవితంలో దేవునికి ఇష్టం. మరి నువ్వెవరికి ఇష్టం? ఎవరికి ఇష్టరాలివి? ముందు దేవునికి ఇష్టడిగా, ఇష్టరాలిగా ఉండాలి. 2వ ప్రాముఖ్యమైన మాట హనోకు జీవితంలో చూడండి, ప్రవచించాడంట. ఏం చేశాడు? యోధా పత్రిక
ప్రకటన గ్రంథానికి ముందు పేజీలో ఉంటుంది. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, చదవండి. 14-15 వచ్చిన. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన క్రియలన్నిటిని గురించి పాపులు చూసారా, ఈ హనోకు ప్రవచించాడంట భక్తిహీనులకు. ఏమని చెప్పుంటాడు? అయ్యా దేవుడు వస్తాడురా, నీ భక్తిహీనము మానుకో, భక్తిగా బ్రతుకు, దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త అని హనోకు ప్రవచించాడంట. ఏం చేశాడు? చూసారమ్మా, అంటే బైబిల్లో ఇప్పుడు చెప్పాలి, మొదటి ప్రవక్త హనోకు. ఆమె మొదటి హనోకు దేవునికి ఎంత ఇష్టడో కనుకనే పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి సుమారు 1000 ఏండ్లు కాలం తేడా. ఎన్ని ఏండ్లు? ఆ 1000 ఏళ్ళ తర్వాత హనోకుని తీసుకొచ్చి క్రొత్త నిబంధనలో వ్రాయించారు. అంటే దేవునికి ఎంతో ఇష్టడిగా బ్రతికాడు, ప్రవచించాడంట. మరి నువ్వు ప్రవచిస్తున్నావా? అర్థం చేసుకోమా. ప్రవచిస్తున్నావా? ప్రార్థన చేసుకోమా. నేను ప్రార్థన చేసుకున్న నువ్వు కూడా ప్రార్థన చేసుకో. నేను గుడికి వెళ్తున్నా నువ్వు కూడా గుడికి రా. నేను వాక్యం చదువుతున్న నువ్వు కూడా వాక్యము చెప్పు. వాక్యం చదువుట వలన ఎంత దీవించబడ్డావో అద్భుతంగా చెప్పాలి. నువ్వు ప్రార్థించటం వలన దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో అద్భుతంగా చెప్పాలి. అది ప్రవచించటం. హనోకు ప్రవచించాడు. దేని గురించి? తీర్పు దినాన. తీర్పు ఉంది, జాగ్రత్త. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము పొందడానికి మనమందరము యేసయ్య ఎదుట నిలబడతాం. యేసయ్య ఎదుట నిలువబడతాం. ప్రభు ఎదుట నిలువబడితే ఆయన మన వైపు చూసి చూడగానే, వినండి, ఆయన నిన్ను కుడివైపు కన్నా నిలువబెడతాడు, ఎడం వైపు కన్నా. కుడివైపు ఉండేది ఎవరు అమ్మా? గొర్రెలనే నీతిమంతులు. ఎడం వైపు ఉండేది ఎవరు? పాపులనే. నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటే ఏం పోయిందిలే అయ్యా కానీ ఏమంటారా? కాదు, కుడివైపు గొర్రెల గుంపులో ఉంటాడు, ఎడమవైపు మేకల గుంపులో ఉంటే ఒక మాట అంటాడు ప్రభు. ఏమనో తెలుసా? శపింపబడిన వారలారా. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ 2 మాటలు వ్రాయబడి ఉన్నాయి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. అది మొదటి మాట. కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకో. గొర్రెలని నీతిమంతులు, మేకలని పాపాత్ములు. గొర్రెలని నీతిమంతులు, మేకలని పాపాత్ములు మందలుగా విభజింపగా, మందలుగా విభజింపగా ఏ వైపున నీ
నీవు నిలుచుందు, ఏ వైపున నీవు నిలుచుందు అని యేసు నిన్నడిగిన ఏమందు, అని యేసు నిన్నడిగిన ఏమందు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందు యోచింపుము ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభు అలా చూస్తున్నప్పుడు ప్రభు చేత, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులాని పిలిపించుకోవాలి. ఈ మాట హనోకు కూడా చెప్పాడు, పౌలు గారు కూడా చెప్పాడు. ఇప్పటికి 2026 సంవత్సరాల నుంచి బోధకులందరూ, ప్రవక్తలందరూ బోధిస్తూనే ఉన్నారు. మరి నీవు ప్రభు యొక్క కుడి వైపున నిలవబడి భాగ్యము కొరకు బ్రతుకుదువుగాక. మూడవ మాట చూడండి ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరణము చూడకుండా దేవునితో వెళ్ళిన వాడు హనోకు. ఏం చూడకుండా? మరణం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి 5వ అధ్యాయం ఆదికాండం 24వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు కనుక అతడు లేకపోయాడు. పిల్లరా, ప్రభుతో నడుస్తూ ఉండేవాడు. ఎంత ధన్యత! ఒకరోజు అలా నడుస్తూ 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 హనోకు, ఇంటికి వెళ్తావా? ఇంకేం వెళ్తావులే, నాతో పాటు పరలోకము వచ్చేయి అన్నాడు. ఇది గొప్ప ధన్యత ప్రియులారా. హనోకు 7వ మొదటి ప్రవక్త. అంతేకాదు, దేవునితో నడిచిన వాడు, దేవునికి ఇష్టడు, దేవుని యొక్క తీర్పు దినాన్ని గురించి ప్రవచించినవాడు. మరి నీవు నేను హనోకును గురించి నేర్చుకోవాలి. హనోకు వలె ప్రభు సన్నిధిలో ఈ దీవెనలను పొందుకోవాలి. మరణం చూడకుండా. చూడండి వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో విశ్వాసమును బట్టి. ఇప్పుడు చాలా చోట్ల వింటూ ఉన్నాం సాక్ష్యాలు విన్నప్పుడు మనలో కూడా అట్టాటి ఆశ కలగాలి. ఆమె ఒక సంఘములో ఒక ఆయన చెప్పాడంట, అయ్యా నేను 40 దినాల్లో బైబిల్ మొత్తము చదివా, ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి అధ్యాయం వరకు 40 దినాల్లో చదివానని చెప్పాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నువ్వు చెప్పు, మేము వింటాం. చూస్తారు నాకే అంతేనా? 1189 అధ్యాయాలు. పెళ్ళి కావాల్సిన వాళ్ళని నేర్చిపెట్టుకోండి. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏందో తెలుసా? ప్రార్థన చేస్తే మీ అమ్మాయి అంటే మనం గుక్క తిప్పుకోకుండా చదువుతాం. అట్ట చేస్తుంది, ఇట్ట చేస్తుంది, చాంచేపు చేస్తుంది, లోపలికి పోతే బయటికి రాదు అని. ఎన్ని అధ్యాయాలు చెప్పమంటే నాకు తెలియదు. ఇంకేం ప్రార్థన? ఆలోచించు. ఒక పాస్టర్ గారు వచ్చి ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి వస్తే అమ్మా సేమియా ఇచ్చిందంట ఆ ఇంటి ఆమె. ఏంటిది? సేమియా గ్లాసులో పోసినాక చెంచా ఇస్తారుగా, చెంచా ఇచ్చి తాగి ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గ్లాస్ ఒక్కటి ఉంది కానీ చెంచా ఏమనుకుంటారా? చెప్పండి. పాస్టర్ గారు జాతీయము చేశాడు, తీసుకుపోయాడు. ఏం పాస్టర్ అది ఇది రోజు అనుకుంటావు. అడుగుదామా? బాగుంటుంది. చెంచా కాడు ఏం పోయింది లేదు. కానీ ఊరుకోట్లా లేడీస్, అసలు ఊరుకోరుగా. ఇంతది పోయినా వెనక నుంచి ఏనుగు పోతే ఊరుకుంటారంట, ముందు నుంచి సూది పోతే
రోజు రోజు అనుకోవటం, ఉండలేక ఉండబట్టలేక ఒకరోజు పాస్టర్ గారు ఎదురుగా, అయ్యా చెంచా తీసుకుని నువ్వు ఏం చేసుకుంటావు, చెంచా తీసుకు. ఆయన అన్నాడమ్మా, నువ్వు బైబిల్ చదువుతావా? రోజుకు 10 అధ్యాయాలయ్యా. ఎన్ని? ఇవాళ ఏం చదివామ్మా? ఇవాళ ఒకసారి అయిపోయి రెండోసారి ఆదికాండం ఈరోజు మొదలు పెట్టినాను అన్నదా. సరే నేను సాయంత్రం ఇంటికి వస్తాలేమో, చెంచా సంగతి తేలుద్దాము అని ఆయన సాయంకాలం ఇంటికి వచ్చి, అమ్మ బైబిల్ ఈ రోజునయ్యా ఆదికాండము మొదలు పెట్టా. ఆదికాండము సరే బైబిల్ అటు తీసుకురమ్మంటే ఆయన బైబిల్ తీసేట్టు చూసి ఆదికాండంలో పెట్టున్నాడు ఆయన చెంచా. ఏం ఆదికాండం చదవలా? ప్రకటన గ్రంథం అసలు ఏం చదువుతుంది నా? చూసారా? జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియాలి, ఎన్ని వచనాలు ఉన్నాయో తెలియాలి. ఎక్కువ అవసరం ఇవన్నా. ఎన్ని అధ్యాయాలో తెలియాలి, ఎన్ని వచనాలు ఉన్నాయో తెలియాలి. పెద్ద వచనం ఏదో తెలియాలి, చిన్న వచనం ఏదో, పెద్ద అధ్యాయం ఏదో తెలియాలి, చిన్న అధ్యాయం ఏదో. ఇంతవరకు చాలు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మన ఊర్లో కల్లా పెద్దోడు ఎవరు అని అంటామా అనమా? చెప్పాలి. అనంగా తప్పుని చెబుతారు, పలానోడు అందరికంటే. చెబుతామా చెప్పమా? అరే మాకు సంబంధం మాకు తెలియదు అనము. ఈ ఊర్లో కల్లా చిన్నోడు ఎవడు అంటే ఖచ్చితంగా చెబుతామా చెప్పమా? నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు అన్ని అధ్యాయాల లెక్కల పెద్ద అధ్యాయం ఏదో అంటే చెప్పాలంతే, చిన్న అధ్యాయం ఏదో అంటే చెప్పాలి. చదువుతున్నామా? మా అమ్మాయి చదువుద్ది బైబిల్. ఎన్ని అధ్యాయాలని అడిగాడంట ఆయన పెళ్లి కొడుకు తండ్రి. చూసుకొని చదువుతుంటే ఈ అమ్మాయి మా కొద్ది వెళ్ళిపోయాడు. అందుకని పెళ్ళి అయ్యే వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడు అధ్యాయాలు జాగ్రత్తగా చదువుకో. ప్రియులరా, అనోకు జీవితంలో ప్రభు దగ్గరికి మరణం చూడకుండా వెళ్ళాడంటే అత్యంత ప్రాముఖ్యమైనది. హనోకు దేవునికి ఇష్టడు, దేవునితో నడిచాడు, దేవుని మాటలు ప్రవచించాడు. కనుకనే ప్రభు ఆయనను తీసుకొని పోయెను అని. ఆమె నువ్వు దొనకొండ వెళ్ళావు, తిరిగి వస్తున్నావు, ఏదైనా ఒకటి తీసుకొస్తున్నామంటే అది నీకెంతో అవసరము అయి ఉంటుంది. అవసరం లేని దాన్ని నువ్వు తీసుకొని వస్తావా? ప్రభువుకు నువ్వు ఆయనను వెంబడిస్తుంటే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటే, ఆయనకి ఇష్టడిగా బ్రతుకుతుంటే నిన్న ఆయన తీసుకొని వెళతాడు. ఆమె యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా చూచున్నాడు. ఆయన వచ్చేసరికి మనం ఆయనకి ఇష్టలముగా ఉంటే మనలను ఆయనతో పాటు తీసుకుని వెళ్తాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచ్చిన. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా వేగముగా
ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మేఘమెక్కి ప్రియులారా, ఆయన వచ్చేసరికి, మనం ఈ లోకం విడిచేసరికి ప్రభువుకి ఇష్టలముగా, ప్రభు వాక్యానుసారంగా నడిచి బ్రతుకుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.